వైసీపీ వేలంపాటల టికెట్లు అమ్ముకుంటుంటే తెలుగుదేశంలో మాత్రం ప్రజాభిప్రాయం కార్యకర్తల అభిష్టం మేరకే అభ్యర్థుల ఎంపిక జరుగుతోందని చంద్రబాబు అన్నారు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి రాగద్వేషాలు లేవని స్పష్టం చేశారు. ఎవరికైనా అనుమానాలుంటే రికార్డులు కూడా ఇస్తామన్నారు. పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఎవరూ వ్యతిరేకించడానికి వీల్లేదని ఆదేశించారు. పనిచేసిన వారితో పాటు సామాజిక న్యాయాన్ని అభ్యర్థుల ఎంపికలో పాటిస్తున్నామని వెల్లడించారు. టికెట్ ఇవ్వలేకపోతున్నామని తాను చెప్తే అర్థం చేసుకున్నాం, పార్టీ కోసం పనిచేస్తామని కొందరు స్ఫూర్తిదాయకంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కుటుంబ పెద్దగా అందరికీ న్యాయం చేసే బాధ్యత తనదేనన్న చంద్రబాబు అందరినీ గుర్తించి భవిష్యత్తులో పదవులిస్తామని స్పష్టం చేశారు. కుటుంబం లాంటి పార్టీ కోసం ఇప్పుడు అండగా ఉన్న వారందరి భవిష్యత్తు పార్టీ చూసుకుంటుందని స్పష్టం చేశారు. కుట్రలపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాష్ట్ర ప్రజలు ఎంతో విజ్ఞులని, విభజన నాటి పరిస్థితులు నేటి పరిస్థితులను అంచనా వేసి తీర్పు ఇవ్వబోతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ 3 రోజులు ఓట్లను జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. ఈ 28 రోజులు ఎవరికీ విశ్రాంతి మినహాయింపులు లేవని, గెలిపే ధ్యేయంగా యుద్ధానికి సన్నద్ధం కావాలని కోరారు చంద్రబాబు. మొదటి దశలోనే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగడం ఎవరికి లాభం? మొదటి దశలో ఎన్నికలతో చంద్రబాబుకు అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయా? టీడీపీ లెక్కేంటి? ఎన్నికల యుద్ధానికి కౌంట్ డౌన్. ఏపీలో మొదటి విడతలోనే పోలింగ్. యుద్ధం మొదలైంది. ఎన్నికల సమరానికి సరిగ్గా నెల రోజులే సమయం ఉంది. ఏపీ అసెంబ్లీ కూడా మొదటి దశలోనే పోలింగ్ నిర్వహించాలనే ఈసీ నిర్ణయంతో ఒక్కసారిగా హై వోల్టేజ్ ను పెంచింది. ముందుండేదెవరు, నిలిచేదెవరు? ఇప్పుడంతా ఒకటే చర్చ. ఈ నెల రోజుల్లో ముందుండేదెవరు, ముందు నిలిచేది ఎవరు అని. ఎందుకంటే ఉన్నది 30 రోజుల సమయం. వారంలో అభ్యర్థులను ఖరారు చేయాలి. ఆ తర్వాత నామినేషన్లు వేయాలి. ఆ తర్వాత జనంలోకి వెళ్లి నిలవాలి. మొదటి దశలో ఏప్రిల్ 11నే ఎన్నికలు అనగానే ఏపీలో విపక్షాలన్నీ ఉలిక్కిపడ్డాయి. ఎందుకంటే కొన్ని రోజుల సమయం ఉంటుందని, అధికార పక్షాన్ని ఇరుకును పెట్టేందుకు తగినంతగా వ్యవధి ఉంటుందని భావించాయి. కానీ ఈ అంచనాలకు భిన్నంగా ఏప్రిల్ 11నే పోలింగ్ నిర్వహిస్తుండటంతో విపక్షాల్లో కలకలం రేగింది. మరోవైపు టీడీపీ మాత్రం ఏప్రిల్ 11 యుద్ధానికి సిద్ధంగా ఉన్నామనే సంకేతాలిచ్చింది. నిజానికి ఎన్నికలకు చంద్రబాబు ఎప్పటినుంచో కసరత్తు మొదలుపెట్టారు. ఆ మాటకొస్తే ఎన్నికల సన్నాహాలకు చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారు. ఇవన్నీ పసిగట్టే ఆయన కొన్ని రోజులుగా ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేసుకుని మరీ పార్టీకి అంకితమయ్యారు. దాదాపు అన్ని చోట్ల అభ్యర్థులను ఖరారు చేశారు. వ్యూహాల అమల్లో కూడా చంద్రబాబుకు మంచి పేరుంది. ఇప్పుడు తక్కువ సమయం ఉండడాన్ని కూడా చంద్రబాబు అనుకూలంగా మార్చుకుంటారని టీడీపీ శ్రేణులంటున్నాయి. జిల్లాల వారీ సమీక్షలు, నియోజకవర్గాల వారీగా ప్రచారం, ముఖ్య నేతలను రంగంలోకి దింపడం వంటి పోల్ మేనేజ్మెంట్ అంశాలను చంద్రబాబు తక్కువ సమయంలో సమర్థంగా నిర్వర్తించగలరన్నది పార్టీ శ్రేణుల మాట. రాజకీయంగా ఎప్పుడూ భాగస్వామ్య పక్షాలను కలుపుకొని పోవడం చంద్రబాబుకు అలవాటు. ఇప్పటికే ధర్మ పోరాట దీక్షలు, తదితర కార్యక్రమాల నిర్వహణలో ఈ విషయం రుజువైంది. వీటన్నిటికీ తోడు 125 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండడం టీడీపీకి అదనపు బలం.
అందరూ కలిసి సమిష్టిగా ఎన్నికలకు వెళ్లడం పార్టీకి లాభిస్తుందన్నది టీడీపీ వర్గాల విశ్లేషణ. ఇక ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. నామినేషన్ల ప్రక్రియకు పెద్దగా సమయం లేదు. అయితే కొన్ని రోజులుగా సుదీర్ఘ కసరత్తు చేశాక అభ్యర్థులను ఖరారు చేశారు. ఇప్పుడు టీడీపీకి ఇది ప్లస్ పాయింట్ కానుంది. అలాగే స్థానికంగా ఆయా నేతల మధ్య విభేదాలను కూడా చంద్రబాబు ఇప్పటికే పరిష్కరించారు. అందరినీ ఆయా నియోజకవర్గాలకు పంపి ప్రచారం కూడా మొదలుపెట్టించారు. ఈ అంశాలన్నీ టీడీపీకి అనుకూలంగా మారనున్నాయి. మరోవైపు ఏపీలో మిగిలిన పార్టీలతో పోలిస్తే టీడీపీకి పటిష్టమైన క్యాడర్ ఉంది. సైకిల్ యాత్రలు, ర్యాలీలు, ధర్మ పోరాట దీక్షలతో టీడీపీ శ్రేణులు ఎప్పటినుంచే ప్రజల్లో ఉన్నాయి. తక్కువ సమయంలో వేగంగా ఎన్నికల ప్రచారం నిర్వహించాలంటే కార్యకర్తలు చురుగ్గా ఉండాలి. రాష్ట్రంలోని ఇతర పార్టీలతో పోలిస్తే టీడీపీ ఈ విషయంలో చాలా ముందుందనే చెప్పాలి. వీటన్నింటికంటే మించి ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను ప్రకటించడం కూడా టీడీపీకి సానుకూలంగా ఉంటుందని అంచనా. పసుపు కుంకుమ, పెన్షన్ల పెంపు, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి వంటి పథకాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. వీటికి సంబంధించిన నగదు సాయం కూడా లబ్ధిదారుల అకౌంట్లలో పడుతున్నాయి. వీటిపై చర్చ జరుగుతున్న సమయంలోనే పోలింగ్ జరుగుతుండడం టీడీపీకి అదనంగా కలిసొచ్చే అంశం.